నిర్వహించిన నిరవధిక సమ్మె ఈ రోజుతో తాత్కాలికంగా విరమించాము. ఎందుకంటే మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా తేట తెల్లంగా చెప్పారు, మీకు రెగ్యులరైజేషన్ తప్ప యూజీసీ పే స్కేల్స్ అయినా లేకపోతే ఇంకా ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ కావాలన్నా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అవన్నీ ఇవ్వడానికి కొంత టైం పడుతుంది కాబట్టి మీరు సమ్మెని విరమించండి, ఉద్యమాలని ఆపండి, ఉద్యమాలను ఆపి మీ విధుల్లో మీరు జాయిన్ అయ్యి విశ్వవిద్యాలయాల అభివృద్ధికి తోడ్పడండి అని మమ్మల్ని సూచన చేయడం జరిగింది. ఆ సూచన మేరకు మేము ఈరోజు నిరవధిక సమ్మెను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12 విశ్వవిద్యాలయాల్లో విరమించడం జరిగింది. మేము మీడియా ముఖంగా చాలా క్లియర్ గా చెప్తున్నాము. ఒకటి చాలా క్లియర్, ఇది తాత్కాలిక విరమణ మాత్రమే. ఎందుకంటే మాకు అధికారికంగా జీవో రూపంలో ఇంకా ఏమీ రాలేదు. జీవో రూపంలో ఖచ్చితంగా మేము యూజీసీ పే స్కేల్స్ అడుగుతున్నాము. బేసిక్ 7th PRC ప్రకారం బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ ప్లస్ 3% యాన్యువల్ ఇంక్రిమెంట్ ని మేము అడుగుతున్నాము. రెగ్యులరైజేషన్ అనేది కొంత కాలయాపన అనుకున్నప్పుడు మాకు యూజీసీ పే స్కేల్స్ ని వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులే స్వయంగా మాకు హామీ ఇచ్చారు. దానితో పాటు దానికి సంబంధించినటువంటి అధికారులకు కూడా వాళ్ళు దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగా బాలకృష్ణారెడ్డి గారు మీకు ఉద్యోగ భద్రత కంపల్సరీ ఇస్తా అని కూడా చెప్పారు. ఉద్యోగ భద్రతతో పాటు మాకు ఇవ్వాల్సిన మిగతా అన్ని కూడా ఇస్తామని యూజీసీ మన హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గారు చెప్పిన కారణంగా మేము సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నాం. ఇది కేవలం బ్రేక్ మాత్రమే. ఒకవేళ మా సమస్యలు పరిష్కారం కాకపోతే మళ్ళీ మేము 1 month టైం తీసుకొని ఈ వెకేషన్ మొత్తం కూడా టైం తీసుకొని మాకు జీవో రాకపోతే మళ్ళీ సమ్మెను ముమ్మరం చేస్తామని తెలియజేస్తున్నాం. లో పనిచేస్తున్నటువంటి సాంక్షన్డ్ అగైనెస్ట్ బడ్జెట్ 873 మందికి, సెల్ఫ్ ఫైనాన్స్ లో పనిచేస్తున్నటువంటి 365 మందికి మొత్తం మా ఏదైతే డిమాండ్ ఉన్నదో బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ 3% ను గవర్నమెంట్ సానుకూలంగా స్పందించింది. దాన్ని త్వరలో ఇంప్లిమెంట్ చేస్తాం. ఒక 1 month కానీ 2 months లో కానీ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము ఏదైతే టెంట్ వేసుకున్నామో నిరవధిక దీక్ష ఉందో దాన్ని మేము విరమిస్తున్నాం. ఫ్యూచర్ లో ఒకవేళ చేయకపోతే మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తామని చెప్పడం జరిగింది. సో సెల్ఫ్ ఫైనాన్స్ కానీ బడ్జెట్ కానీ ఎవరికైనా ఒకే విధమైనటువంటి జీవో తెచ్చేందుకు గవర్నమెంట్ సానుకూలంగా ఉంది. నాకు ఈ అవకాశం ధన్యవాదాలు. చేస్తున్న ఇండెఫినెట్ స్ట్రైక్ కి ఈ రోజు మేము టెంపరరీ బ్రేక్ ఇవ్వడం జరిగింది. దీని వెనకాల ముఖ్యమైన కారణము మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మాకు ఫేవరబుల్ గా ఉన్నారు కాబట్టి ఆయన వర్బల్ గా చెప్పడం జరిగింది మా మిత్రులతో కలిసిన తర్వాత. దాని తర్వాత మా కౌన్సిల్ చైర్మన్ కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, మా డిమాండ్స్ కి పూర్తి చేస్తారని హామీ ఇచ్చిన తర్వాత మేము ఈ రోజు మా ఇండెఫినెట్ స్ట్రైక్ కి టెంపరరీగా క్లోజ్ చేస్తున్నాం. వచ్చే 1 month లో మా డిమాండ్స్ ఫుల్ఫిల్ అవుతుందని మేము కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి గత 12 రోజులుగా నిరవధిక సమ్మెలను నిర్వహిస్తున్నాము. ఈ నిరవధిక సమ్మెలో భాగంగా 12 యూనివర్సిటీలు ఎక్కడికక్కడ స్తంభించిపోయి విద్యా వ్యవస్థ కుంటుపడింది. దాని ఆధారంగా తీసుకొని ఇమీడియట్ గా సీఎం గారు స్పందించి మా కాంట్రాక్ట్ టీచర్లకి స్కేల్ తో కూడినటువంటి ఉద్యోగ భద్రతను కల్పిస్తానని చెప్పేసి వారు స్వయంగా హామీ ఇచ్చారు. ఈ ప్రాసెస్ చేయడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి తాత్కాలికంగానైనా మీరు ఈ ఉద్యమాన్ని ఆపండి అని చెప్పేసి సీఎం గారు సూచించడం జరిగింది. ఈ సీఎం గారి యొక్క సూచనల మేరకు మేము ఈ నిరవధిక సమ్మెను తాత్కాలికంగా మేము ఈరోజు విరమిస్తున్నాము. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు కూడా మాకు ప్రామిస్ చేయడం జరిగింది. యూనివర్సిటీ బీసీలు కూడా ప్రామిస్ చేయడం జరిగింది. ఒక నెల రోజుల వ్యవధిలో ఖచ్చితంగా మేము ఏదైతే యూజీసీ పే స్కేల్ అడుగుతున్నామో, ఉద్యోగ భద్రత అడుగుతున్నామో వాటిని ప్రభుత్వమే తక్షణము మా డిమాండ్ల పైన పరిష్కరించి మాకు జీవో ఇస్తారని చెప్పేసి వాళ్ళు మాకు హామీ ఇచ్చినారు. ఆ హామీ మేరకు ఈ రోజు మేము ఈ
నిరవధిక సమ్మెని ఈరోజు మేము తాత్కాలికంగా నిలిపివేస్తున్నాము. అది జరగని పక్షంలో తిరిగి మళ్ళీ ఈ ఉద్యమాన్ని ప్రారంభించాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రాదని మేము నమ్ముతున్నాము. సీఎం గారిని 100% మాకు చేశారని నమ్మకంతో ఈ రోజు ఈ టెంట్ ని మేము తీసేయడం జరుగుతుంది. మన తెలంగాణలో 12 యూనివర్సిటీలు కూడా ముఖ్యంగా ఉద్యోగ భద్రత కోసం పనిచేసినాయి. ఈ ఉద్యోగ భద్రత కోసం విశిష్టంగా తెలంగాణ యూనివర్సిటీ న్యాయం కోసం, ధర్మం కోసం ఎల్లప్పుడూ పోరాటం చేసి ముఖ్యమంత్రిని కలవటం జరిగింది. ఓన్లీ తెలంగాణ యూనివర్సిటీ టీం మటుకు ముఖ్యమంత్రి వర్యుల్ని కలిసింది. మనకు కావాల్సినటువంటి భద్రతని మీకు భద్రంగా ఉండండి అని కేశవరావు గారు స్వయంగా తన అనౌన్స్మెంట్ ఏం చేశారు, ఫస్ట్ మీరు భద్రంగా ఉంటారు, ఎవరు చెప్పారు మీకు నోటిఫికేషన్ వచ్చినా మీకు ఎవరిని కూడా మేము తీయము, ఖచ్చితంగా మీరు కంటిన్యూ ఉంటారు, మీకు భద్రంగా ఉంచుతాం, మీ భవిష్యత్తుని మేము ఖచ్చితంగా డిఏ హెచ్ఆర్తో పాటు మీకు సమాన అవకాశాలు కల్పిస్తామని మీరు నమ్మండి అని సీఎం నుంచి హామీ రావడం జరిగింది. దీనికోసం ఈ దీక్షని ఈ రోజుతోటి ముగిస్తున్నాం. అన్ని 12 యూనివర్సిటీలు కూడా ఉపసంహరించుకుంటున్నాం. ఈ దీక్షలో పాల్గొన్న మా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లందరూ కూడా సహనాన్ని కోల్పోకుండా గవర్నమెంట్ ని ఏదైతే వీసీలను గాని రిజిస్టర్లు గాని ఎలాంటి ఆటంకాలు కాకుండా మేము ఏదైతే కోల్పోయినటువంటి ఏదైతే పీరియడ్ ఉందో 12 డేస్ దానికి సంబంధించిన మేము సండే కూడా క్లాసులు చెప్పి కంటిన్యూ చేస్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.